బుల్లెట్ కన్నా వేగంగా దూసుకొస్తున్న ఒక చిన్న స్క్రూ ఒక శాటిలైట్ను నాశనం చేయగలదంటే, ఒక శాటిలైట్ ముక్కలైపోతే ఆ శకలాలు వందల కొద్ది శాటిలైట్లను తాకకుండా అడ్డుకోవడం ఎంతవరకు సాధ్యం? భూమి చుట్టూ శాటిలైట్ వ్యర్థాలు ఇంకా విస్తరించుకుంటూ పోతే రాబోయే తరాలకు అంతరిక్షం అందని ద్రాక్షలా మారిపోనుందా? ఇవి హాలీవుడ్ ఫిక్షన్ కథలు కావు, భయంకరమైన నిజాలు. నిమిషానికి వేల కిలోమీటర్ల వేగంతో అంతరిక్ష వ్యర్థాలు భూమి చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్క ముక్క ఇంకో శాటిలైట్ ను ఢీకొని దాని ముక్కలు మరో 100 శాటిలైట్లను తాకి ఒక చైన్ రియాక్షన్ ప్రారంభమవుతుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో భూమి చుట్టూ అంతరిక్ష వ్యర్థాల గోడ నిర్మించబడుతుంది. దానిని దాటి మళ్ళీ మానవుడు స్పేస్ లోకి వెళ్ళగలడా, లేక అతను సృష్టించిన వ్యర్థాల్లో అతనే బందీగా మారిపోతాడా? ఈ సమస్యకు పరిష్కారం తీసుకురావడానికి జపాన్కు చెందిన ఆస్ట్రోస్కేల్ సంస్థ ఒక ప్రాజెక్ట్ను మొదలుపెట్టింది. ఇది ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇస్తుందా లేక మరిన్ని సమస్యలు కొని తెస్తుందా అనే విషయాలు తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి. మనిషి అంతరిక్షంలో అడుగుపెట్టినప్పటి నుంచి అక్కడ వేలాది రాకెట్లు, ఉపగ్రహాలు ప్రయోగించబడ్డాయి. కానీ వాటిలో చాలా శాతం ఆకాశంలోనే చెత్తగా మారిపోయాయి. ఇవి అత్యంత ప్రమాదకరమైన వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ పనిచేస్తున్న ఉపగ్రహాలకు, అంతరిక్ష యాత్రికులకు ప్రాణహానిగా మారుతున్నాయి. ఎన్నో శాటిలైట్లు, రాకెట్లు నాశనమై వాటి ముక్కల వల్ల అంతరిక్షం ఓ జైంట్ స్క్రాప్ యార్డ్ లా మారిపోయింది. ఈ సమస్యను ఇద్దరు ప్రధాన పాత్రధారులు మరింత భయంకర స్థాయికి తీసుకెళ్లారు. 2007లో చైనా తన ఫెంగ్యూన్ 1C ఉపగ్రహాన్ని తానే పేల్చేసింది. 2009లో అమెరికా, రష్యా ఉపగ్రహాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ రెండు సంఘటనల వల్ల అంతరిక్ష వ్యర్థాల సంఖ్య 70% పెరిగిపోయింది. ఇటీవల రష్యా చేసిన ఒక క్రిమినల్ మిస్టేక్ వల్ల ఇది మరింత ప్రమాదకరంగా మారింది. 2021లో రష్యా కాస్మోస్ 1408 అనే 4850 పౌండ్ల బరువు ఉన్న శాటిలైట్ ను క్షిపణితో పేల్చేసింది. దాని ఫలితంగా వేల కొద్ది ముక్కలు అంతరిక్షంలో చెల్లాచెదురయ్యాయి. ఆ సమయంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉన్న వ్యోమగాములు భయంకర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఈ మిగిలిపోయిన వ్యర్థాలు దశాబ్దాల పాటు భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల ప్రతి ఉపగ్రహం, స్పేస్ స్టేషన్ ప్రమాదంలో పడుతుంది. అయితే ఈ అంతరిక్ష వ్యర్థాల ప్రమాదాన్ని అరికట్టేందుకు జపాన్ కు చెందిన ఆస్ట్రోస్కేల్ అనే సంస్థ అడ్రాస్ జే ఉపగ్రహాన్ని రూపొందించింది. 2024 ఫిబ్రవరి 18న ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇది జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కమర్షియల్ రిమూవబుల్ ఆఫ్ డెబ్రిస్ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించబడింది. అదృష్టవశాత్తు ఆ ఉపగ్రహం తన ముందున్న భారీ అంతరిక్ష వ్యర్థానికి కేవలం 15 మీటర్ల దూరంలోకి వెళ్లి దాన్ని దగ్గరగా పరిశీలించి ఫోటోలు తీసింది. ఇది మానవ చరిత్రలోనే తొలిసారిగా ఒక ఉపగ్రహ నియంత్రణ లేకుండా తిరుగుతున్న అంతరిక్ష వ్యర్థాన్ని దగ్గరగా అధ్యయనం చేసింది. ఈ వ్యర్థాలు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. అంటే ఒక చిన్న బుల్లెట్ కంటే వేగంగా. ఈ వేగంతో ఓ చిన్న స్క్రూ కూడా ISS ను పూర్తిగా నాశనం చేయగలదు. ఇలాంటి ప్రమాదాల వల్ల అంతరిక్ష ప్రయాణం కష్టతరం అవుతోంది. పైగా ఒకటి రెండే కాకుండా ఒక వ్యర్థం మరొక దాన్ని తాకి పగిలిపోతే కొత్త వ్యర్థ ముక్కలు పుట్టుకొస్తాయి. దీన్నే కెస్లర్ సిండ్రోమ్ అంటారు. ఇవి భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు అడ్డంకిగా మారతాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు అడ్రాస్ జే తొలి అడుగు వేసింది. ఈ ఉపగ్రహం చాలా కీలకమైన ఆధునిక సాంకేతికతలతో రూపొందించబడింది. ఈ ఉపగ్రహం అటానమస్ నావిగేషన్ ద్వారా పనిచేస్తుంది. అడ్రాస్ జే తీసిన చిత్రాలు అంతరిక్ష వ్యర్థాలను పరిశీలించేందుకు నూతన మార్గాన్ని చూపించాయి. ఇది అంతరిక్ష వ్యర్థాలను పూర్తిగా తొలగించలేదు, కానీ భవిష్యత్తులో రోబోటిక్ చేతులు, నెట్లు లేదా మరే ఇతర విధానాలలో వ్యర్థాలను తీయగలమనే దిశగా పరిశోధనలు జరుపుతుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్ అంతరిక్ష పరిశోధనలకు ఒక సురక్షితమైన మార్గం సిద్ధమవుతుంది. ఇప్పటికే అంతరిక్ష పరిశ్రమ విలువ $500 బిలియన్ దాటింది. స్పేస్ ఎక్స్, వన్ వెబ్, అమెజాన్ కూపర్ ప్రాజెక్ట్ వంటివి దశల వారీగా వేల ఉపగ్రహాలను ప్రవేశపెడుతున్నాయి. కానీ ఇది కొనసాగాలంటే అంతరిక్ష వ్యర్థాల సమస్య పరిష్కారం అవ్వాల్సిందే. అడ్రాస్ జే లాంటి ప్రాజెక్టులు విజయవంతం అయితే భవిష్యత్తులో స్పేస్ డెబ్రిస్ రిమూవల్ అనేది ఒక కొత్త వ్యాపారంగా మారిపోవచ్చు. వేల కోట్లు సంపాదించగల అవకాశం ఉంది. కానీ ఒక కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టు ఆ ప్రాజెక్ట్ వల్ల ముప్పు కూడా లేకపోలేదు.
ఇదే టెక్నాలజీ రహస్య ఆయుధంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఒక ఉపగ్రహం వ్యర్థాలను తొలగించగలదంటే ప్రత్యర్థి దేశ శాటిలైట్లను నిర్వీర్యం చేయగలదా? ఇది భద్రతా ముప్పును పెంచనుందా? అంతరిక్షంపై పూర్తి ఆధిపత్యం ఎవరిదనేది ప్రశ్నార్థకం అవుతుందా? ఈ కొత్త టెక్నాలజీతో భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష చట్టాలు మారిపోతాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రయోగాన్ని అమెరికా, రష్యా, చైనా, ఇండియా లాంటి దేశాలు చాలా దగ్గరగా గమనిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి టెక్నాలజీ అంతరిక్ష యుద్ధాలకు దారితీసే ప్రమాదం ఉంది. అడ్రాస్ జే ప్రాజెక్ట్ అంతరిక్ష భద్రతకు సంబంధించిన అంతర్జాతీయ చట్టాలను మార్చే అవకాశం ఉంది. మానవులు చంద్రుడు, మార్స్ వంటి గ్రహాలను అన్వేషిస్తూ అంతరిక్ష యుగంలో కొత్త అధ్యాయాలను లిఖిస్తున్నారు. కానీ అదే సమయంలో భూమి చుట్టూ ప్రమాదకరంగా తిరుగుతున్న వ్యర్థాలను నియంత్రించలేకపోతే మన భవిష్యత్తు అంతరిక్ష యాత్రలే కాదు, డిజిటల్ యుగానికే ముప్పు ఏర్పడుతుంది. మనిషి కొత్త గ్రహాలను ఆక్రమించడానికి ముందుగా తన సొంత కక్షను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే భవిష్యత్తులో అంతరిక్షం మన విజ్ఞానానికి వేదికగా కాకుండా మన తప్పిదాలకు శ్మశానంగా మారే ప్రమాదం తప్పదు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని మరింత మందికి తెలియచేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.